for a dynamic demands of the industry. With the recent achievements of autonomous status, they have a more interviews all selected. I appreciate you, Nana. All the best. Huh? Right. After interview, conduct the interview for you. They will conduct you. What they ask you answer. They conduct the test as well as also oral interview. And now in the evening they give you the offer letters. In the evening they give you the offer letters. చేసి మీకు ఆఫర్ లెటర్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అయితే ఈ విషయంలో మీ అందరికీ ఒక సూచన, మనం కేవలం ఇట్లా ప్లేస్మెంట్ డ్రైవ్ ఉన్నప్పుడే మనం ప్రిపేర్ కావడం కదా. స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ కంపెనీ వచ్చినా కూడా ఆ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి మనం వాళ్ళకి తగిన విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే మనకు ఎక్కడైనా ఉద్యోగం లభించేటువంటి అవకాశం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడే ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ముగించే ముందే ఆఫర్ లెటర్ చేతిలో ఉన్నట్లయితే అది మీకు ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండాలి. అంటే దానికి తగిన విధంగా మీరు మీ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి పెట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవి కరెక్ట్ ఎప్పటికప్పుడు నేర్చుకున్నట్టయితే ప్రతినిత్యం వాస్తవంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ చేయడం దగ్గర నుండి ఆ వైపు ఆలోచనతో ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా మీకు మీరు మెరుగుపరుచుకుంటూ ఒక మంచి నాలెడ్జ్ పర్సన్ మీరు తయారైనట్టయితే బీటెక్ అయిపోయే లోపలే ఫైనల్ ఇయర్ ముగించే ముందే మీకు ఆఫర్ లెటర్ చేతిలో ఉంటుంది. కానీ మనం తగిన విధంగా ప్రయత్నం చేయక ఎప్పుడో ఉద్యోగం కొరకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అయితే మనకంటే ముందు ప్రిపేర్ అవ్వడం చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు చాలా ఉంటాయి, ప్రతి చోట ఉద్యోగం ఉంటుంది. కానీ ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో ఆ స్పెసిఫికేషన్ ప్రకారంగా ఆ క్యాండిడేట్ ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఆఫర్ లెటర్ చేయడం చేస్తుంది. మనం ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం ప్రిపేర్ అయినట్టయితే మనకు అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చూస్తున్నాం ఉద్యోగాలు కోపలేదు, కానీ దాన్ని అందిపుచ్చుకోవడానికి నీ వంతుగా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావో ఆలోచించుకోవాలి. ఉద్యోగం రాదని ఎప్పుడు విచారపడదు, కానీ ఆ ఉద్యోగం కొరకు అవసరమైన అర్హతలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దాని నుంచి, మనం ఏ విధంగా దాని కొరకు సిద్ధపడాలి, ఆ విధంగా మనం ముందు మనం సిద్ధపడినట్టయితే, ప్రిపేర్ అయినట్టయితే తప్పకుండా మనకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం. నిరంతరం నేర్చుకున్నప్పుడే సాధ్యమైంది. దాని కొరకు ఎల్లప్పుడూ సిద్ధపడండి. ప్రతినిత్యం
నేను ఏ కంపెనీ ఉద్యోగం వాళ్ళ వాళ్ళ పరిధి ఏంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కోరుకుంటారు, ఏ విధమైన నాలెడ్జ్ని కోరుకుంటారు నా నుండి, అది దాని కొరకు నేను సిద్ధపడే విధాలనే ఉద్దేశంతో నేను సిద్ధపడినట్లయితే, ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి దాదాపు మనకు 10 కంపెనీలు వచ్చినాయి. ఈ 10 కంపెనీలలో ఎక్కడైనా మీరు ఉద్యోగం చేయొచ్చు. తర్వాత మరొక ముఖ్య విషయం, చాలా మంది పిల్లలు Shruti for Premier Energies. Sai Mega Samir Basit. Kumaraswamy, K. Kumaraswamy. Direct appointment, you need to go for a certificate. T. Akshita. L. Akhil. Tejaswini. Shalini, M. V. Navya, Sri. I request the HR, respective HR. Sai Sri, Sai Sindhu, Pujita, G. Akhila, N. Samala, Suchavita, Anvita, G. Hashwini, B. Kavya, B. Lahari, K. Vidyashree, Sofia Iram, okay, K. Satvik, Deepak, P. Deepak,